వల్ల ఎంతో మంది ప్రజలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అటువంటి పార్టీలో మనమందరం ఉన్నది నిజంగా గర్వించాలి. ఒక్కసారి జై జనసేన చెప్పండి. ఎంత మాట్లాడుకున్నా తక్కువే. 2024లో మన నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆ పార్లమెంట్ భవన్లో డయాస్ పైన మ్యాక్సిమం 7 మెంబర్స్ ఉన్నారు. ఆ 7 మెంబర్స్లో 2 నారా చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు. ఇంకా వాళ్ళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేయాలి. ఏ పవన్ చూస్తున్న వీడియోలు కావచ్చు, ఇక్కడ ప్లే చేస్తున్న వీడియోలు కావచ్చు, ఆయన క్యారెక్టర్ చెప్పేది మన ఆ వీడియోలన్నీ చూస్తే మనందరూ కూర్చుని రావట్లేదన్నా, ప్రజాసేవ మనం కూడా చేయాలని తపన కలగట్లేదన్నా, ప్రజల కోసం మనం కూడా కష్టపడాలనే భావన మన మనసులో రావట్లేదన్నా. సినిమా ఇండస్ట్రీలో హీరో ఒకటి సినిమాలో 50 కోట్లు వేసుకుంటూ ఏసీ రూమ్లో పెద్ద పెద్ద బంగ్లాల్లో ఒక స్టార్ స్టేటస్ అనుభవించిన వ్యక్తి ఈరోజు ఇది రకాలుగా మన రాష్ట్రం కోసం, దేశం కోసం ఆయన పడిన తపన 2024లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్ ఉండే